నమస్తే సార్. సార్, మనకు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో అంత మోసాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా చూసుకుంటే బెట్టింగ్ యాప్స్. ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారో, ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో, వాళ్ళు ఫ్యాన్ బేస్‌ని ఆధారంగా చేసుకొని రకరకాల బెట్టింగ్ యాప్స్‌ని అయితే ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ప్రెజెంట్ కనబడుతుంది. ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ మాట్లాడాలంటే హర్ష సాయి. సో, హర్ష సాయి పేరు తెలియని వాళ్ళు లేరు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఇండియా వైడ్ కూడా అతను పాపులర్. సో, రీసెంట్‌గా అయితే అతని గురించి రకరకాల ట్రెండింగ్ వార్తలైతే వస్తున్నాయి సార్. మరి హర్ష సాయి గురించి యువ సామ్రాట్ అనే మరో ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ చాలామంది అబ్బాయిల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. సో, అలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది బెట్టింగ్ యాప్స్‌లో బెట్టింగ్ పెట్టి రకరకాలుగా సూసైడ్ చేసుకోవటం, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చంటారు సార్? మంచి క్వశ్చన్ అండి. కానీ ఈ క్వశ్చను అడిగినప్పుడే సెలబ్రిటీసు ప్రమోట్ చేస్తున్నారు ఒక బెట్టింగ్ యాప్‌కి. సెలబ్రిటీ చేయకపోతే జనాల్లోకి ఎలా వెళ్తది? బెట్టింగ్ అనేది ఒక బిజినెస్ కింద కన్వర్ట్ చేశారు. ఓకే. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అంటే బిజినెస్ జరగాలి. బిజినెస్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్‌ని పీపుల్‌కి తీసుకెళ్ళడమే చేయాల్సిన పని. ఓకే. ఇప్పుడు హర్ష సాయి అనే ఆయన ఒక సెలబ్రిటీ. చాలా ఎక్కువ మందికి తెలుసు కాబట్టి ఆయనతో అది చేయించారు. సో, కానీ చేసిన కంటెంట్ కరెక్టా కాదా? దానివల్ల చాలామంది చనిపోతున్నారు, ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే బేసికల్లీ అంటే నేను కూడా ఆయన గురించి తెలుసుకోవటం జరిగింది. ఆయన గురించి చూశాను నేను. చాలామందికి కొంత అమౌంట్ ఇస్తున్నారు, కొంత పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు అని. ఓకే. అయితే ఇక్కడ మంచి, చెడు రెండు పదాలుగా చూసుకోవాలి మనం. మంచి అనేది ఏంటి? పెట్టే గుణం ఉండడం మంచి థింగ్. అది ఎవరు చేసినా మనము ఇన్వైట్ చేయాలి దాన్ని. మెచ్చుకోవాల్సిందే. ఖచ్చితంగా. సో, ఎందుకంటే పెట్టే గుణం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని డబ్బులున్నా పక్కన వాళ్ళకి ఇచ్చే గుణం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయం ఉంది కాబట్టే అట్లా 10 మందికి పెడుతున్నాడు కాబట్టే ఆయనంత ఉన్నత స్థానానికి వెళ్ళగలిగాడు. ఎప్పుడైనా గివింగ్‌నెస్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా అతనికి డబ్బులు అనేది వస్తాయి. సెకండ్‌ది మీరు చెప్పారు బెట్టింగ్ యాప్స్ అని. బెట్టింగ్ అంటే జూదం. అంతే కదండి? అవును. జూదం ఆడటం వల్ల ధర్మరాజు అంతటి వాడే రాజ్యాన్ని వదిలేసి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. నలుడు అంతటి వాడే రాజ్యాన్ని వదిలేసి కాటి కాపరిగా లేదంటే వంట చేసేవాళ్ళలాగా ఉన్నాడు. హరిశ్చంద్రుడు కాటి కాపరి అయ్యాడు. అంటే పురాణాల నుంచి కూడా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బెట్టింగు, జూదము అనేవి మంచిది కాదు. దానివల్ల నార్మల్ మానవ మాత్రులే కాదు, రాజ్యాన్ని వేలే రాజులు కూడా, అంటే రాజ్యాన్ని ఏలే రాజులు కూడా, ఒక ధర్మరాజు అవ్వచ్చు, ఒక నలుడు అవ్వచ్చు, ఒక హరిశ్చంద్రుడు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే గొప్ప వ్యక్తులు, గొప్ప క్యారెక్టర్స్ అవి. ధర్మరాజు అనే క్యారెక్టరైజేషన్లో భారతంలో చాలా గొప్పతనం ఉంది. అబద్ధవాడని వ్యక్తి ధర్మరాజు, ధర్మం తెలిసిన వ్యక్తి ధర్మరాజు. అలాంటి వ్యక్తి కూడా జూదానికి బానిసయ్యాడు. నార్మల్ ఒక కామన్ సిటిజన్ దానికి అంటే బానిస అవటం కొత్త విషయం ఏం కాదు. మన ఊళ్ళలో పేకాట చూసాం, కోడిపందాలు చూసాం, ఇవన్నీ కూడా జూదాలే కదండి. ఇవాళ అది డిజిటలైజేషన్ అయింది. డిజిటలైజేషన్ అవటం వల్ల క్రికెట్ ఇట్లాంటి వాటిల్లో బెట్టింగ్లు పెట్టి చాలా డబ్బులు కోల్పోతున్నారు. మీరు అన్నది 100కి 200% కరెక్ట్. నాకు తెలిసి ఒక వ్యక్తి నిజాంపేటలో కూడా ఇదే జూదానికి అలవాటు పడి గోవాలో క్యాసినో అని ఉంటుంది, మీకు ఐడియా ఉందా? పూర్తిగా తెలియదు. క్యాసినో ఇస్ నథింగ్ బట్ అది కూడా జూదమే. బెట్టింగ్ యాప్లు ఎలాగో క్యాసినోలు కూడా అంతే. ఆ క్యాసినోకి వెళ్ళి ఆడటం అనేది అలవాటైంది. ఒకసారి గోవాకి వెళ్తే ఒక ఇల్లు, అంటే నేను అదే ప్రొఫెషన్లో ఉన్నాను ఫైనాన్షియల్ అడ్వైజర్గా కాబట్టి నాకు తెలిసిన వ్యక్తి ఆయన ఇల్లు అమ్మేటప్పుడు ఇతనికి అంటే
సపోర్ట్ చేశాడు అన్నట్టు. సపోర్ట్ చేసినప్పుడు 60 లక్షల రూపాయలు ఆ ఇంటి ఖరీదు. ఆ 60 లక్షల రూపాయలు ఇంటి ఖరీదు అయితే ఇతను గోవా వెళ్ళాడు. ఫస్ట్ అడ్వాన్స్ కింద ఒక 5 లక్షలు తీసుకున్నాడు, గోవా వెళ్ళాడు. ఒకసారి ఆడటం స్టార్ట్ చేసాడు, ఒక 10 రూపాయలు వచ్చినాయి. బెట్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఒక రూపాయి పెట్టినప్పుడు ఫస్ట్ రూపాయి వస్తుంది, ఒక 10 రూపాయలు పోతాయి, 15 రూపాయలు పోతాయి, 50 రూపాయలు పోతాయి, అట్లా 60 లక్షల రూపాయలు పోయినాయండి. 60 లక్షలా సార్? 60 లక్షలు పోగొట్టుకున్నాడు. 60 లక్షలు పోగొట్టుకునేది ఎట్లా పోగొట్టుకున్నాడో తెలుసా? 75 లక్షల వాల్యూ ఉన్న ఇంటిని 60 లక్షల రూపాయలకి తగ్గించుకుంటా వచ్చాడు. ఎట్లాగూ అంటే ఆ క్యాసినోలో ఉన్నప్పుడు ఆయనకి పెట్టాలి అన్న ఉద్రేకం ఏదైతే ఉందో దాని ద్వారా పోతన్నే పెట్టాలి. ఆయనకి ఫోన్ చేసి ఇంకొక 5 లక్షలు తగ్గించుకో, నాకు వెంటనే డబ్బులు పంపి, ఇంకో 5 లక్షలు పెట్టించుకోండి. కానీ ఇతను వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల, మ్యారేజ్ అయి ఉన్న పర్సన్ భార్యకి చెప్పాల. ఈ డబ్బులన్నీ అక్కడ ఆడాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్ళింది, ఆ అమ్మా నాన్న బయటకు గెంటేశారు. పిచ్చోడై రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఒక హోటల్కి వెళ్తే ఒక సర్వరు మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే దీనికి ఎంత బెట్టింగ్ నడుస్తూ ఉంటే ఆ సర్వర్ మాకు ఒక మాట చెప్పాడు, అన్నా బెట్టింగ్ వద్దు, నేను 1,55,00,000 రూపాయలు పోగొట్టుకున్న నా బిజినెస్ వదిలేసి నేను ఇక్కడ సర్వర్లా చేస్తున్నా అని చెప్పాడు. 1,55,00,000. 1,55,00,000. బెట్టింగ్లో చాలా అమౌంట్ పోతుంది. దాన్ని గ్రీడీనెస్ అంటాం. బెట్టింగ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతాం. రూపాయి పెడితే రూపాయి వస్తుంది. నాకు 50,000 పోయినాయి, ఈ 10 రూపాయలు పెడితే 50,000 నేను సంపాదించి ఇంటికి వెళ్తా, లేదంటే 1,00,000 రూపాయలు సంపాదించి ఇంటికి వెళ్తా, 5 లక్షలు సంపాదించి ఇంటికి వెళ్తా, 10 లక్షలు సంపాదించి ఇంటికి వెళ్తా, 50 లక్షల రూపాయలు నేను సంపాదించి నా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి ఇంట్లో నా ముఖం చూపించుకుంటా అని రోజుల తరబడి బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఉంటారు. ప్యాకాటకి వెళ్తే మీకు తెలిసే ఉంటుంది, ఊళ్ళల్లో ఈ రోజు వెళ్ళినోడు 3వ రోజు ఇంటికి వస్తాడు. బెట్టింగ్లు కూడా అంతేనండి. గ్రీడీనెస్ ఎప్పుడు ఉండకూడదు ఇన్వెస్ట్మెంట్లో. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. జుంజున్ వాళ్ళ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, షేర్స్లో డబ్బులు వస్తున్నాయి అంటే 90 మందికి పోతే 10 మందికి వస్తాయి, ఇందులో సీక్రెట్ ఏం లేదని చెప్పాడు. బెట్టింగ్ కూడా అంతే, 90 మందికి పోతే 10 మందికి వస్తాయి, అదే బెట్టింగ్. ఫైనల్గా అసలు బెట్టింగ్ డబ్బులు అసలు ఎవరు సార్ తినేది? బెట్టింగ్ ఈజ్ అ బిజినెస్. ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడో వాళ్ళకే వస్తాయి. బిజినెస్ ఎవరు రన్ చేస్తున్నాడో వాళ్ళకే వస్తాయి. ఓపెన్ సీక్రెట్. ఇవాళ నీ అదృష్టం బాగుంది అని చెప్పి ఇవాళ నువ్వు ఆడితే రెండోది ఇంకొకరికి వెళ్తాయి. నీ దగ్గర అయితే ఉండదు, నా దగ్గర ఉండదు. ఆడే క్రమంలో రొటేషన్ అయితే అవుతుంది, ఫైనల్గా వెళ్ళాల్సిన చోటుకి వెళ్తాయి. అది నిర్వహించే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. లేదంటే వాళ్ళు నిర్వహించలేరు కదా, వాళ్ళు రన్ చేయలేరు కదా. రన్ చేస్తున్నారు. మీరు ఇందాక అన్నారు ఒక సెలబ్రిటీకి డబ్బులు ఇస్తున్నారు అంటే డబ్బులు సంపాదిస్తే ఇస్తారు, కానీ డబ్బులు సంపాదించకపోతే ఎవరు కదా. వాట్ ఎవర్ ఇట్ మే బి. హర్ష సాయి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఒక పర్సన్ని మనం అంటే ఒక రెస్పెక్ట్ మనం చేయకూడదు, రెస్పెక్ట్ తగ్గించకూడదు. ఎందుకు అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదిగిన ఒక పర్సన్, ఆ పర్సన్ గురించి నేను తప్పుగా మాట్లాడకూడదు. కానీ ఆ పని కరెక్ట్ కాదు. రూపాయి రాదు వెంటనే. తల్లి గర్భంలోకి చేరిన శిశువు కూడా నెలకో 2 నెలలకో బయటకు రాదండి. 9 మాసాలు నెప్పుల్ని భరించిన తర్వాత 9వ నెలలోనో 10వ నెలలోనో బిడ్డని కంటే ఆరోగ్యంగా ఉంటారు. 7వ నెలలోనో 8వ నెలలోనో బయటికి వస్తే ఆ పిల్లాడు పెరిగినా కానీ హ్యాపీగా ఉండలేడు, ఆరోగ్యంగా ఉండలేడు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. పరిపక్వత వచ్చేంత వరకు లాంగ్ టర్మ్. ఒక బిడ్డ పుట్టాలి అంటేనే 9 నెలల వ్యవధి ఉంది. 9 నెలల వ్యవధి ఉంది. ఇవాళ పెట్టా రేపు కావాలా, ఇవాళ పెట్టా నెక్స్ట్ కావాలా అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు. రాత్రికి రాత్రి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పే మాటలు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, చేతలు అవ్వచ్చు, నమ్మకూడదు. బట్ ఆశ అనేది మనిషికి ఉంటుంది. ఆశ అనేది మనిషికి ఉండటం వల్ల అది నాకు బిజినెస్ అవుతుంది, ఇంకొకరికి బిజినెస్ అవుతుంది. అది తప్పు. ఎప్పుడైనా సరే నమ్మాల్సింది ఏంటి అంటే ఓవర్ నైట్లో ఏదీ పెరగదు.
పెరిగినా అది నిలబడదు. Yes, sir. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. Okay. ఈరోజు మీరు ఒక ధనియాల గింజను వేస్తారనుకోండి, కొత్తిమీర వస్తుంది. ఎన్నో రోజు వస్తుంది? 2-3 days. 3 daysలో వస్తుంది. ఒక నెల 2 నెలల కల్లా కొత్తిమీర చేస్తాం, దాన్ని పీకేస్తాం. పైన చాలా దాన్ని ఏమంటారు, ఫుడ్ ఐటమ్ మీద మంచిగా గార్నిష్ చేస్తాం. అదే ఒక జామ చెట్టు మామిడి చెట్టు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పట్టింది. నెలల వ్యవధి పడుతుంది. సంవత్సరాల వ్యవధిలో అంటే 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పండు వస్తుంది. అది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది, కొన్ని వందల వేల పళ్ళు దాని నుంచి వస్తాయి. అదే ఒక వెదురు మొక్క అంటే ఒక టేకు చెట్టు లాంటిది చెట్టు భూమిలో నుంచి బయటికి రావాలంటే 3-4 సంవత్సరాల టైం పడుతుంది. కానీ పెరగటం 6 నెలల్లో పెరుగుతుంది. పెరగటం 6 నెలల్లో పెరుగుతుంది. 6 నెలల తర్వాత దాన్ని కాస్ట్ వెలకట్టలేను, అది పెరిగి హైట్ వెలకట్టలేను. మర్రి చెట్టు అయినా అంతే. అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో 20 సంవత్సరాల క్రితమో 25 సంవత్సరాల క్రితమో ఇదే హైదరాబాదులో ప్రైసు 100,000లో ఉంది. కానీ ఈరోజు కోట్లకి రీచ్ అయింది. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. 18 సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత మనం ఒక జాబ్ అనేదాన్ని సంపాదించగలుగుతున్నాం. 18 సంవత్సరాలు మీరు చదివి కేజీ నుంచి పీజీ చదివిన తర్వాత ఒక కోర్సు నేర్చుకునో, లేదంటే ఇంకోటి ఏదన్నా నేర్చుకుంటేనో, లేదంటే క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్ వస్తేనో మీకు జాబ్ వస్తుంది. 1వ తరగతి అవ్వగానే వస్తుందా? 3rd క్లాస్ అవ్వగానే వస్తుందా? 5th క్లాస్ అవ్వగానే వస్తుందా? సో వి నీడ్ పేషెన్స్. ఏది ఓవర్ నైట్లో రాదండి. వి నీడ్ పేషెన్సీ అనేది చాలా 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 అవసరం. అది మనం నేర్పించే సబ్జెక్ట్ అనేది బుక్స్లో లేదు, అది తప్పు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజున పుస్తకాల్లో చెప్పట్లా, కానీ ఆల్రెడీ మన పుస్తకాల్లో ఉన్నాయి, మన ఇతివృత్తాల్లో ఉన్నాయి, ఇతిహాస గాథల్లాగా చెప్పారు. కానీ ఈ రోజున వాటిని చెప్పేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ గేమ్. ఇట్స్ నాట్ ఎ గ్రీడీ గేమ్. ఓవర్ నైట్లో పెరిగిపోయే బెట్టింగ్ అవ్వచ్చు, క్యాసినో అవ్వచ్చు, ప్యాకాట్ అవ్వచ్చు, జోదా క్రీడలు ఏదైనా సరే హానికరం. పొగ తాగటం హానికరం తెలుసు, కానీ తాగుతున్నారా లేదా? సినిమాకి ముందు ఒక 5 నిమిషాలు రన్అట్ అవుతావని ద్రావిడ్ చెప్తున్నాడు, కానీ రన్అట్లో అవుతున్నారా లేదా? తాగుతున్నారా లేదా? స్టైల్గా మందు తాగితే పోతావురా అని దాని మీదే రాసి ఉంటుంది. ఇది కూడా అంతేనండి. అంటే హర్ష సాయి గారు ఇంకొకళ్ళు చెప్పటం ద్వారా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. ఒక ప్రాపర్ సిలబస్ లేకపోవటం వల్ల, ఒక సిస్టమ్ లేకపోవటం వల్ల అమ్మా నాన్న కావచ్చు, లేదంటే టీచర్స్ కావచ్చు, వాళ్ళని ఆ విధంగా ముందు నుంచి గైడ్ చేయకపోవటం వల్ల ఈ సిచ్యువేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఇంక్లూడెడ్ని బయటకు తీసి ర్యాంకుల వేటలో పడటం వల్ల ఫైనల్గా ఏం చెప్తారు సార్ యువతకి బెట్టింగ్ గురించి కానీ మనీ మేనేజ్మెంట్ గురించి కానీ ఎలా చెప్తారు? బెట్టింగ్ గురించి చెప్పా కదండి. బెట్టింగ్ ఈజ్ జూద క్రీడ. ధర్మరాజు, నలుడు, హరిశ్చంద్రుడు లాంటి గొప్ప వ్యక్తులు సైతం 12 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. 10 మంది ముందు అబాసు పాలయ్యారు. 10 మంది చేత ఛీ అనిపించుకున్నారు. రాజ్యం పోగొట్టుకోవాలనుందా? మీకున్న ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకా దిగజారాలనుందా? 10 మంది చేత థూ నీ బతుకేంటి అనిపించుకోవాలనుందా? దెన్ యు గో టు బెట్టింగ్స్. వెళ్ళండి, క్యాష్లోకి వెళ్ళండి.
ఆడటం స్టార్ట్ చేయటం అంటే ఒక వినోదంగా ఆడండి, నో ఇష్యూ. వినోదం ఎంతవరకు ఉంటుంది? లిమిటెడ్గా ఉంటుంది. కానీ నీ జీవితాన్ని ప్రమాదకరంగా పెట్టే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీ బర్త్ ఇచ్చింది నీ అమ్మ, నీ నాన్న. నీకు పేరు పెట్టింది నీ అమ్మ, నీ నాన్న. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అనే రైట్ నీకు ఎప్పుడు వస్తుంది అంటే నీకు నువ్వుగా ఎదిగినప్పుడు మాత్రం. యువత పక్కదోవలు పడుతున్నారు అంటే ప్రమోషన్ ఒక్కటే కాదండి, వాళ్ళకి సరైన అవేర్నెస్ లేకపోవటం వల్ల. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.